డెవిల్ ట్విట్టర్ రివ్యూ. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా నేడు థియేటర్లోకి వచ్చేసింది. ఆల్రెడీ టాక్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సినిమా బాగానే ఎంగేజింగ్గా ఉందని అంటున్నారు కొంతమంది. బీజిఎం సినిమాను కాపాడిందని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ తన పాత్రను అద్భుతంగా పోషించాడట. ఇలా డెవిల్ గురించి చాలా మంది తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నారు. డెవిల్ గురించి ట్విట్టర్లో ఎలాంటి చర్చ నడుస్తుందో ఓసారి చూద్దాం. డెవిల్ అద్భుతంగా ఉందని, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్నాయని అంటున్నారు. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్ అంట. మాస్ ఊచకోత, బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. డెవిల్ మాసివ్ బ్లాక్ బస్టర్ అట. విజయ పతాకాన్ని కళ్యాణ్ రామ్ కంటిన్యూ చేస్తున్నాడని ఇంకో నెటిజన్ అంటున్నాడు. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా నెరేట్ చేసుకుంటూ పోయాడట. ఇంకా బాగా రాసుకుని ఉండొచ్చట. ఎంగేజింగ్గానే ఉందట. బీజిఎం అద్భుతంగా ఉందట. కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం డెవిల్ వన్ టైమ్ మ్యాన్ షో అని చెప్పేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ మీదే నడుస్తుందట. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, టర్న్లు, చిల్ మూమెంట్స్ ఉంటాయట. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుందట. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు. గుడ్ థ్రిల్లింగ్ కమర్షియల్ మూవీ అని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతూ కొన్ని సీన్లు బోరింగ్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బాగుంది. స్క్రీన్ ప్లే బాగాలేదు. మంచి కథ ఉన్నా తెరపైకి సరిగ్గా తీసుకురాలేకపోయారు. డైరెక్టర్ చేంజ్ వల్ల అది జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఓ నెటిజన్. ఒక్కసారి డెవిల్ని చూడవచ్చు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అస్సలు ఊహించలేమట. మళ్ళీ క్లైమాక్స్ రొటీన్ ఊహాతీతంగానే సాగుతుందట. హీరోయిన్ని కాల్చినప్పుడు హీరో చనిపోయి ఉంటే సినిమా ఇంకా బాగుండేదని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ఇక సగటు తెలుగు సినిమాల్లో ఉండే అవుట్డేటెడ్ హీరోయిజం ఉందని, ఎదుటివారి చేతిలో గన్నున్నా కూడా కేవలం తెలుగు హీరోలు మాత్రమే కత్తితో ఫైట్ చేస్తారని కౌంటర్లు వేస్తున్నారు.